హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. పీడకలలు మనిషి మీద ప్రభావితం చూపుతాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్, మనోవిశ్లేషణ పితామహుడైన ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ పితామహుడుగా ఉంటున్న సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్తాడు, ఒక మనిషిలో నిద్రలేమి కానీ, పీడకలలు రావడం కానీ, తీవ్రమైన ఆందోళనలు ఇవి ఖచ్చితంగా మానసిక రుగ్మతలకు సూచన. అందుకని డియర్ ఫ్రెండ్స్, పీడకలలు దీని గురించి వరి అవ్వద్దు. ఈ 5 పాయింట్స్ మీ పీడకలలు మీకు రాకుండా, చెడ్డ కళలు మీకు రాకుండా, ఇబ్బంది పరిచే కళలు రాకుండా మిమ్మల్ని చేస్తాయి. నెంబర్ 1, ఈ పీడకలలు ఇవి రావడానికి కారణం ఏంటంటే లోపల మైండ్లో, నర్వస్ సిస్టంలో యాంగ్జైటీ, స్ట్రెస్. అందువల్ల మీరు స్ట్రెస్ని, యాంగ్జైటీని చెక్ చేసుకుని దాన్ని తగ్గించడానికి ప్రాణాయామ కానీ, జాకబ్సన్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఇవి చేయడం చేయాలి. అందువల్ల స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గడం ద్వారా పీడకలలు ఆగిపోతాయి. 2, వీలైనంత వరకు తెలుపు రంగు వస్తువుని కొంత ఎక్కువసేపు చూడండి. అందుకనే సముద్ర స్థానాల్లో వెళ్ళేటప్పుడు, లేదా సముద్రపు అలలు నొరగను చూడడం కానీ, లేదా వైట్ కాన్సెప్ట్లో వైట్ బల్బ్ కాడ ఎక్కువసేపు చూడడం కానీ, ఇటువంటి చేయడం ద్వారా పీడకలలు రాకుండా ఉంటాయి. 3, మీరు ఆటో సజెషన్స్ బలంగా ఇవ్వండి. మీ సబ్కాన్షియస్కి బలంగా ఆటో సజెషన్, నేను ప్రతి రాత్రి ప్రశాంతంగా హ్యాపీగా వెళ్తాను, ప్రతి రాత్రి హ్యాపీగా ఉంటాను, రాత్రి ప్రశాంతంగా రిలాక్స్గా పడుకుంటాను. ఇటువంటి ఆటో సజెషన్స్ మనోపూర్వకంగా ఇవ్వండి. మీ మానసిక ఆరోగ్యాన్ని చెక్ చేస్తూ ఉండండి. ఇక 4వది, మీకు సంబంధించిన కళల్ని రాసి, ఒకవేళ రాత్రి చెడ్డ కళ వచ్చిందనుకున్నా అది రాసేసి దానికి ఒక కరెక్ట్ ఎండ్ చేయండి. అది ఎంత భయంకరంగా ఉన్నా కూడా దాన్ని రివర్స్ చేసుకొని దాన్ని ఎండ్ చేసి సాటిస్ఫికేషన్గా, సంతృప్తిగా ఎండ్ చేయండి. దీని ద్వారా మీకు పీడకలలు రాదు. ఇక 5వది, మీరు కంపల్సరిగా ఈ పీడకలల నుంచి బయటపడాలి అంటే, దీంట్లోంచి రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా దాన్ని ఏం కాదండి, ఏం ఇంపాక్ట్ ఉండదు, పీడకల వల్ల ఏం జరగదు, కాకుంటే రెగ్యులర్గా వస్తుంటే మాత్రం మీ మానసిక ఆరోగ్యం పైన జాగ్రత్తగా ఉండాలి. అందుకని మీరు కౌన్సిలింగ్స్, థెరపీసు, అదేవిధంగా మెడిటేషను ఇవన్నీ మీకు బాగా హెల్ప్ అవుతాయి. బాగా పుస్తకాలు చదవడం ద్వారా, మీరు మంచి కాన్సెప్ట్స్ చదవండి, పుస్తకాలు చదవడం ద్వారా పీడకలలు మాయమవుతాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ని మీరు యూజ్ చేసి పీడకలల నుంచి బయటపడతారని ఆశిస్తూ, అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, అనేక మందికి షేర్ చేయమని మీ డాక్టర్ సురేష్ బాబు. థ్యాంక్ యూ.